హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ బ్యాక్ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకెవరైనా యొక్క డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ అయితే వెంటనే సబ్మిట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ డిక్లరేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అప్ టు June 1, 2024 5 PM వరకు అనమాట. మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటాయి కదా, మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ 25% వెయిటేజ్, అదేవిధంగా 75% వెయిటేజ్ వచ్చి ఇక్కడ ఎంసెట్ మార్క్స్ అనమాట. ఆ రెండు కూడా యాడ్ చేసి మీకైతే ఎంసెట్ ర్యాంక్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క రిజల్ట్ కూడా మనకు త్వరలో రాబోతా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికైతే బీ అలర్ట్ అనమాట. మరి ఏ స్టూడెంట్ యొక్క డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి కంప్లీట్ చూద్దాం. మరి ఏ విధంగా సబ్మిట్ చేయాలి చూద్దాం స్టెప్ బై స్టెప్ కూడా. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఏ స్టూడెంట్ యొక్క డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం కూడా ఇక్కడ చూడండి. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ నీడ్ నాట్ అప్లోడ్ అనమాట. ఓకే, ఎవరైతే ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ ఉంటారు కదా వారొకరు మాత్రమే అయితే సబ్మిట్ చేయకూడదు. ఇక్కడ సిబిఎస్ఈ కావచ్చు, ఆర్జేక్యూటీ కావచ్చు, అదేవిధంగా అదర్ స్టేట్ తెలంగాణ పీపుల్స్ కావచ్చు, వేరే స్టేట్ వరకు అయితే మార్క్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు యొక్క మార్క్స్ సబ్మిట్ చేయడం వల్ల మీకు అయితే 25% వేజ్ యాడ్ అయ్యి కూడా మంచి ర్యాంక్ అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే చూడండి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ వస్తుంది. అందులో వచ్చేసి మీకు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ రిజల్ట్లో మీకు అయితే ఒక 25% ఇంటర్ మార్క్స్, అదేవిధంగా 75% యొక్క ఎంసెట్ మార్క్స్ కలిపి మీకు అయితే ర్యాంక్ అయితే రావడానికి వీలైతే ఉంటుంది. రేపు కూడా మీరు మిస్ అయ్యారనుకోండి మీ యొక్క మార్క్స్ అయితే కట్ అవుతాయి. కాబట్టి ఓన్లీ వారు మన ఎంసెట్ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. ప్రతి ఒక్కరైతే యొక్క అవకాశం అయితే వినియోగించుకోవాలని కోరుచా ఉన్నాను మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, మరోసారి అందరికైతే బీ అడగడం తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.